ఎన్నో ఉద్దేశాలను చదివి ఉన్నాం. ఇంకా చాలా ఉద్దేశాలు, కోరికలు మన మనసుల్లో దాగి ఉంటున్నాయి. మరన్నింటినీ ప్రత్యేకంగా ఈ సమయంలో తల్లి ఆరోగ్యమాత ప్రార్థన సహాయం వల్ల దేవుడు మనందరిని దీవించాలని ఈ పూజలను ప్రార్థన చేస్తూ ఉన్నాం. మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నంది మండలం సుశీల్ వాటర్ ప్లాంట్ను దేవుడు ఎంతో దీవించిన కృతజ్ఞతగాను ఎన్నో మేలు చేసినందుకు ఈ కుటుంబము, వారి తల్లిదండ్రులు, సహోదరులు భక్తి విశ్వాసాలతో కృతజ్ఞత భావంతో సమర్పిస్తూ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో దేవుడు ఆ కుటుంబాన్ని వారి యొక్క అనేక తలంపులను, ఆలోచనల పనులను సఫలీకృతం చేసి తల్లి ఆరోగ్య దీవెనలు వారిపై దండిగా మెండుగా రావాలని, ఈ యొక్క వాటర్ ప్లాంట్ ఇంకా అధికంగా అభివృద్ధి చెందాలని కృతజ్ఞతా భావముతో నంది మండలం సుశీల్ కుటుంబము మరియు తల్లిదండ్రులు, సహోదరులు పూజ సమర్పిస్తూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రత్యేక విధంగా ఈ మొదటి శనివారం నాడు మన మధ్యలో కొందరు ముఖ్యమైనటువంటి గురువులు వచ్చి ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈనాటి ప్రధాన అర్చకులు, మన సెయింట్ మేరీస్ కెథీడ్రల్ ప్రధాన గురువులు ఇచ్చానటువంటి ఫాదర్ ఈరి మరియన్న గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మన కోసం, మన పుణ్యక్షేత్రం కోసం ప్రార్థించమని వారిని వేడుకుంటూ ఉన్నాను. అలాగే ఈ మధ్య కాలంలోనే జన్మించినటువంటి మన ప్రియతమ గురువులు ఫాదర్ చిమలపెంట బెన్నాడు గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారు జర్మనీ దేశంలో మన మేత్రాసనం కోసం అక్కడ పని చేస్తూ ఉన్నారు. దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, వారి పరిచయం దీవించాలని వేడుకుందాం. ఇక మనకు ముఖ్యమైనటువంటి ప్రియతమ గురువులు ఫాదర్ పాకి రవీంద్ర గారు, ఫాదర్ లూద్ రాజు గారు తరచుగా మన దగ్గరికి వస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వారిని ఆహ్వానిస్తున్నాను. మన కోసం ప్రార్థించమని వేడుకుందాం. అలాగే మన గురువులందరినీ కూడా ప్రత్యేకంగా దీవించాలని ఈ పూజలో వేడుకుందాం. మన పీఠాధిపతులు మహాగణత వహించిన పాల్ ప్రకాష్ తండ్రి గారు ఈరోజు ప్రయాణమై మన దేశానికి రాబోతూ ఉన్నారు. అమెరికా యొక్క ప్రయాణం ముగించుకొని ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేద్దాం. వారు నూతన పీఠాధిపతులుగా మన కడమ మేత్రాసనాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో ఆలోచనలతో, ప్రణాళికలతో ఉంటూ ఉన్నారు. వారి యొక్క అనేక ఆలోచనలు, తలంపులు సఫలీకృతం కావాలని ప్రత్యేక విధంగా మన తండ్రి గారి కొరకు ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు అందులో నిలబడినట్లయితే మన ప్రధాన అర్చకులు ఫాదర్ ఈరి మరియన్న గారు దేవ పూజలను సమర్పిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. జీవం గల ప్రభు యేసుక్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నెల మొదటి శనివారము శ్రీ సభలో మరి జూలై నెల 5వ తేదీన మరి మన యొక్క భక్తినాథ పాప గారు 1905 సంవత్సరంలో నెల మొదటి శనివారాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి శనివారముగా ప్రకటిస్తూ శ్రీసభలో జరుపుకోమని వారు ఆదేశాలు జారీ చేశారు. ఆ నెలలో మరి మరియ తల్లి నిష్కలంక మాత మరియ తల్లికి ఎవరైతే అపరాధంగా లేకుంటే ఆమెను గురించి వ్యతిరేకంగా ఆమె మాతృత్వాన్ని, కన్యత్వాన్ని అవన్నీ కూడా ఎవరైతే వ్యతిరేకమైనటువంటి పదాలతో
చేసి ఉన్నారో అటువంటి వారందరినీ క్షమించమని మన్నించమని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఆ తల్లిని గౌరవించేటువంటి విధంగా ప్రతి శనివారం కూడా మరి భక్తి కృత్యాలతో ప్రత్యేకమైనటువంటి పూజాబలిని సమర్పించమని కోరారు. ఈరోజు మనం ఈ నెల మొదటి శనివారం మనం జరుపుకుంటూ ఉన్నాం. అమ్మకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఏ సంఘటనలైనా కానీ ఏ మాటలైనా కానీ అవన్నీ కూడా మనము లేకుంటే ఇతరులు ఆమె గురించి చెడు ఉద్దేశాలతో మాట్లాడినట్లయితే ఆ తండ్రి దేవుడిని మనం ప్రార్థన చేసుకుందాం. వారందరినీ కూడా క్షమించమని మన్నించమని అమ్మను గౌరవించేటువంటి అమ్మగా మన శ్రీ సభలో మరి క్రైస్తవులు ప్రతి ఒక్కరూ కూడా ఆమెను ఆదరించాలని, ఆమెకు భక్తి కృత్యాలతో పాప పరిహారం చేసుకోవాలని మనము వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈ పవిత్రమైన పూజాబలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన యొక్క పాపాలను తలంచుకుందాం. దేవుని యొక్క క్షమాపణను మన్నింపును అడుగుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
ఓ సర్వేశ్వర, పేదలు దీనుల నుండి రక్షకుని మాతగా ఉండుటకు పరిశుద్ధ కన్యైన మరియ మాతను ఎన్నుకొంటిరి.
స్వచ్ఛమైన విశ్వాసంతో జీవించి మా మార్గదర్శిని అయిన మరియమాత వలె మేము కూడా మీకు గౌరవము చేకూర్చున్నట్లును మా రక్షణపు ఆశను మీ మీదనే నిలుపుకున్నట్లును కృప చూపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగముల జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యాకోబు తన తండ్రిని మోసము చేసి తన సోదరుని స్థానమున ఈసాకు దీవెనలు పొందను. మొదటి పఠనము ఆదికాండము 27వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనము మరియు 15వ వచనం నుంచి 29వ వచనం వరకు. ఆదికాండము 27వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనము మరియు 15 నుంచి 29వ వచనం వరకు. ఈసాకు పండు ముసలి అయ్యను. చూపు ఆననంతగా అతని కన్నులు మసకబడిను. అతడు బిడ్డ అని పెద్ద కొడుకు ఏసావును పిలిచెను. ఏసావు చిత్తము తండ్రి అనెను. ఈసాకు అతనితో, నాయనా వినుము, నేను కాటికి కాళ్ళు చాచుకొని ఉంటిని. ఎప్పుడు చావు వచ్చునో నాకు తెలియదు. నీ వేట పనిముట్లు అమ్ముల పొది బిల్లు తీసుకొని అడవికి పోయి వేటాడి జింక మాంసమును తీసుకొని రా. దానిని నాకు రుచించినట్లుగా వడ్డింపు. నేను తృప్తిగా భుజించి నిన్ను దీవించి కన్ను మూసెదను అనెను. ఈసాకు తన కుమారుడు ఏసావుతో మాట్లాడినదంతయు రిబుకా వినుచుండెను. వేటాడి జింక మాంసము తెచ్చుటకై ఏసావు అడవికి వెళ్ళెను. పెద్ద కొడుకు ఏసావు కట్టుకొని వేలి ఉడుపులు ఇంటిలో తన దగ్గరనే ఉండచే రిబికా వానిని బయటకు తీసి ధరించుటకై చిన్న కొడుకునకు ఇచ్చెను. చంపిన మేకపిల్లల తోళ్లతో యాకోబు చేతులను నున్నని మెడను కప్పెను. తాను సిద్ధము చేసిన రుచికర మాంసమును రొట్టెను యాకోబు చేతికిచ్చెను. యాకోబు తండ్రి కడకు వచ్చి తండ్రి అని పిలిచెను. ఈసాకు, బిడ్డ ఎవరు నీవు అని అడిగను. యాకోబు తండ్రితో, నేను ఏసావును, నీ పెద్ద కొడుకును. నీవు చెప్పినట్టు చేసి తిని లేచి కూర్చుండుము. నేను తెచ్చిన జింక మాంసమును తినుము, తిని దీవెనలు పలుకుము అనెను. అంతటా ఈసాకు, ఇంత తొందరగా మాంసము నీకు ఎట్లు దొరికినది అని అడిగాను. దానికి యాకోబు, నీ దేవుడైన ప్రభువే దానిని నా యుద్ధకు పంపెను అనెను. ఈసాకు యాకోబుతో, నాయనా నా దగ్గరకు రా, నిన్ను తడివి చూచి నీవు ఏసావో కావో తెలుసుకొందును అనెను. యాకోబు తండ్రి దగ్గరకు వెళ్ళెను. ఈసాకు అతనిని తడవి చూచెను. గొంతు యాకోబు గొంతు వలె ఉన్నది కానీ చేతులు మాత్రము ఏసావు చేతులే అనెను. యాకోబు చేతులు కూడా ఏసావు చేతుల వలె వెంట్రుకలతో నిండుండితే ఈసాకు అతనిని గుర్తుపట్టలేకపోయాను. కావున అతనిని దీవింపనించి, నీవు నిజంగా నా కుమారుడవు ఏసావేనా అని అడిగాను. దానికి యాకోబు, అవును నేను ఏసావునే అనెను. అంతట ఈసాకు, తిని దీవెనలు పలుకుదును, ఏది నీవు తెచ్చిన జింక మాంసము తీసుకొని రా అనెను. అతడు తెచ్చినప్పుడు దానిని తినెను. యాకోబు ద్రాక్ష సారాయమును కూడా అందియగా తండ్రి తాగెను. అతడు యాకోబుతో, నాయనా నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనుము అనెను. యాకోబు దగ్గరకు వచ్చి తండ్రిని ముద్దు పెట్టుకొనెను. ఈసాకు యాకోబు ధరించిన దుస్తులను వాసన చూచి అతనిని దీవించుతూ ఇట్లు పలికెను, ఇదిగో నా కుమారుని సువాసన దేవుడు దీవించిన పొలము తావివలే ఉన్నది. దేవుడు ఆకాశ మంచును కురించునుగాక, నీ చేలకు చేవనిచ్చునుగాక. ధాన్యమును
ద్రాక్ష సారాయమును సమృద్ధిగా నీకు సమకూర్చునుగాక. ఎల్ల జనులు నీకు సేవకుదురగుదురుగాక. సకల జాతులు నీకు తలవకునుగాక. నీవు నీ సోదరులను పాలింతువుగాక. నీ తల్లి బిడ్డలు నీకు సాగిలపడుదురుగాక. నిన్ను శపించిన వారు శపింపబడుదురుగాక. నిన్ను దీవించిన వారు దీవింపబడుదురుగాక. ప్రభువు మంచివాడు కావున. ఇది ప్రభువాకు. ఏలిన వారు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ
కలుగునుగా. పునీత లూకా గారు రాసిన సువిశేషము 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియలు దూతను గలిలయ సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యేసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, మీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకు, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుడు కన్నెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని పలికెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లు పలికెను, పవిత్రాత్మ నీపై వేం చెయ్యను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువునకు దేవుని కుమారుడు అని పిలువబడు. నీ చుట్టము ఎలిజబెతమ్మను చూడు, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాని ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఏలయన దేవునికి అసాధ్యమనేది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కనెను. అంతటా దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క బిడ్డలారా, వారములో 7 రోజులు ఉన్నాయి. ఆదివారం, సోమవారము, మంగళవారము, బుధవారము, బేస్తవారము, శుక్రవారము, శనివారం. శ్రీ సభలో ఈ 7 రోజులు, 7 దినాలు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని, నిగూఢమైనటువంటి, లోతైనటువంటి గొప్ప విశ్వాసముతో ప్రతిరోజు ఒక పండుగలాగా చేసుకోవాలని శ్రీసభ మనకు ఆదేశిస్తూ ఉంది. ఆదివారం వస్తే మనమంతా కూడా గుడికి వెళ్తాం. ఎందుకంటే ప్రభువు లేచినటువంటి దినం, ప్రభువు లేచినటువంటి ఉత్థానమైనటువంటి దినం. యేసు ప్రభువు ఆదివారం నాడు ఆయన తెల్లవారక ముందే ఈ యొక్క స్త్రీలు వెళ్ళినప్పుడు ప్రభు అక్కడ లేడు, సమాధిలో లేడు. ఆయన లేచాడు, ఆయన ఉత్థానమయ్యాడు, ఆయన మృత్యుంజయుడయ్యాడు. మృత్యువును కబలించి ఆయన జీవం పోసుకొని ఆయన లేచాడు. అందుకని ఆదివారం మనందరికి కూడా ఒక అర్థంతో, విశ్వాసంతో కూడినటువంటి రోజుగా శ్రీ సభలో మనము పరిగణిస్తాము. అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఆదివారము అప్పు పండగ అంటూ గుడికి వెళ్తాం. సోమవారం వచ్చినట్లయితే ఎవరికైనా తెలిసి సోమవారం ఏ దానికి అర్థాన్ని ఇస్తుందో? ఉద్ధరించు స్థలంలో ఉన్నటువంటి ఆత్మల కోసం ప్రత్యేకంగా ప్రార్థించమని శ్రీసభ కోరుతూ ఉంది. సోమవారం రోజున మన తల్లిదండ్రులు, బంధుమిత్రాదులు, మన బిడ్డలు
మన స్నేహితులు హితులు ఎవరైనా చనిపోయి ఉంటే వారు ఉత్తరించే స్థలంలో ఉన్నట్లయితే వారిని ఇంకా కూడా పాప విముక్తిని పొందగా ఉండినట్లయితే వారి కోసం మీరు ప్రార్థించండి, వారి కోసం జపమాలు చెప్పండి, వారి కోసం పూజా బలను అర్పించండి. వారిని ప్రత్యేక విధంగా ఆత్మలకు మనము వాటికి అవే ఏమి చేసుకోలేము కాబట్టి మన ప్రార్థన వలన మనం అర్పించేటువంటి పూజా బలుల వలన వారికి భగవంతుని యొక్క దర్శనానికి నొచ్చుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మంగళవారం అందరికీ తెలిసినటువంటి విషయం, పునీత అంతోని వారు ఆయన శతకోటి అద్భుతాల అంతోని వారు అని శ్రీసభలో పేరు మోసినటువంటి భక్తుడు, పునీతుడు. మంగళవారం బుధవారము మరి శ్రీసభలో ఎవరి గురించి చెప్తాం? పునీత జోజప్ప గారిని తలంచుకుంటాం. శ్రీసభలో మరి తల్లి యొక్క భర్త కాబట్టి, మరి ప్రభు యేసుక్రీస్తుకు సాకృతండి కాబట్టి వారిని మర్చిపోకూడదు అని పునీత జోజప్ప గారి యొక్క రోజు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రత్యేకమైనటువంటి పూజాబులని అర్పణ చేసుకుంటాం. అలాగే బేస్త వారం రోజున మరి అది అంతగా మన మధ్యలో లేదు, అది ఇన్ఫెంట్ జీసస్ డివోషన్. ఇన్ఫెంట్ జీసస్ బాల యేసుకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా శ్రీసభలో మన దేశంలో మరి బెంగళూరులో ఇన్ఫెంట్ జీసస్ ష్రైన్ ఉంది. మన మాసాపేటలో కూడా మన ప్రియతమ పీఠాధిపతులు అక్కడ ప్యారిస్ బిషప్గా ఉన్నప్పుడు అక్కడ ఇన్ఫెంట్ జీసస్ను ప్రతిష్ఠ చేసి అక్కడ ప్రతి బేస్తవారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి డివోషన్తో అక్కడ జరుపుకుంటున్నాం ఇన్ఫెంట్ జీసస్. శుక్రవారం ప్రభు మరణించినటువంటి రోజు. ప్రతి శుక్రవారము మరి ప్రభువును తలంచుకుంటూ, ప్రభు మా అందరి కోసం ఆయన మరణించాడు, ఆయన శిలువలో కొట్టబడ్డారు, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడారు, ఆయన చేసినటువంటి ఆయన ప్రాణ త్యాగం మానవాళికి మనందరికి కూడా రక్షణను ప్రసాదించింది అని శుక్రవారం ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా మనం తలంచుకుంటూ మరి ప్రభు యొక్క శ్రమలు, బాధలు, వారి యొక్క అవమానాలు, వారు పొందినటువంటి గాయాలు అవన్నీ కూడా తలంచుకొని శుక్రవారం ప్రత్యేకంగా మనం వారికి ఆరాధనలు కానీ మరి ఇవన్నీ జరుపుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, శనివారము అమ్మకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మరి తల్లికి శనివారం వస్తే అందరం కూడా, ఈరోజు చాలా తక్కువ మంది నాకు అనిపిస్తుంది, మరి విచారణ గురులు ఏం చెప్తారు మన మనుషులు గారు, ప్రసాద్ గారు చాలా తక్కువ మందిగా ఉంటున్నారు. పోయిన వారం నేను వచ్చాను, అయితే చూశాను చాలామంది ఉన్నారు. ప్రతి శనివారం కూడా మరియ తల్లికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా పరిగణిస్తుంది శ్రీసభలో. అమ్మకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు కేటాయిస్తూ మరియ తల్లిని గౌరవించండి, మరియ తల్లిని ప్రార్థన చేయండి, మరియ తల్లి ద్వారా ఎన్నో మేలులు పొందగలరు, ఎన్నో అద్భుతాలను చూడగలరు. ఎంతగానో ఆ తల్లి మనందరినీ కూడా ప్రేమించేటువంటి తల్లిగా ఉంటుంది కాబట్టి ఆ తల్లిని దర్శనం చేసుకోండి, ఆ తల్లి దగ్గరికి వెళ్ళండి, ఆ తల్లిని మీరు జపమాలతో జపించండి అని తల్లి శ్రీసభ మనందరికి కూడా బోధిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి శనివారానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తలంపు, ఉద్దేశము, ఒక గుర్తింపు శ్రీసభలో ఉంటూ ఉంది. అనాది నుంచి కూడా మనం ఇక్కడ చరిత్ర చూసినట్లయితే 1905లోనే జూలై 1వ తేదీన 10వ భక్తినాథ పాప గారు నెల మొదటి శనివారాన్ని భక్తి కృత్యాలు పాటించి భక్తులకు అపారమైనటువంటి దీవెనలు దయచేసి ఉన్నారు. ఈ విధంగా 10వ భక్తినాథ పాప గారు నెల మొదటి శనివారాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా శ్రీసభలో ప్రకటిస్తూ, మీరు భక్తి కార్యాలను కొనసాగించండి, భక్తి కార్యాలను చేయండి, ఆ తల్లి యొక్క దీవెనలు మీకు ఎంతగానో దొరుకుతాయి అని విశ్వ ప్రపంచానికి శ్రీసభకు ఆయన ఆదేశించి ఉన్నాడు. ఆయన వ్రాసినటువంటి ఇక్కడ కొన్ని ఉన్నాయి, నేను మీకు అందరికి కూడా వినిపించాలని అనుకుంటూ ఉన్నాను. 8 నెలల మొదటి శనివారాలు మరియ తల్లికి
సమర్పణం చేసుకోవాలని ఈ భక్తినాథ పాప గారు ఆదేశించారు. ఎందుకంటే మరియమాత కన్యత్వమునకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేసినటువంటి ఆ నిందలకు పరిహారంగా 8 శనివారాలను ఆయన కేటాయించాడు. ప్రియ సహోదరి సహోదరులు, అలాగే మరియమాత శాశ్వత కన్యత్వమునకు వ్యతిరేకంగా ఎవరైతే కనుక మాట్లాడుతున్నారో, ఆమెకు వ్యతిరేకంగా ఎవరైతే కనుక ప్రకటించి ఉన్నారో, ఆమెను గురించి చెడుగా మాట్లాడుకున్నారో అవన్నీ తొలగిపోవాలంటే 8 శనివారాలు మరి భక్తి కృత్యాలతో మీరు నెరవేర్చాలని శ్రీసభను ఆదేశించారు. అలాగే మరియ తల్లి దేవుని తల్లిగా అంగీకరింపనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. మేరీ ఈజ్ ద మదర్ ఆఫ్ గాడ్, మేరీ ఈజ్ ద మదర్ ఆఫ్ జీసస్, దేవుని యొక్క తల్లి అని మరి వ్యతిరేకంగా ఆమె తల్లి కాదు అన్నటువంటి వారందరూ చాలామంది ఉంటారు. మరి వారందరినీ కూడా వారి కోసం పరిహారం చేయండి అని 3వదిగా ఆయన వ్రాశారు. తర్వాత 4వది మనం చూసినట్లయితే చిన్న బిడ్డల హృదయాలలో వ్యతిరేక భావనలు కన్య మరియ ఎడల అసత్యపు మాటలు కలిగించేదానికి పరిహారముగా ఈ యొక్క శనివారాన్ని ఉపయోగించండి. శనివారం రోజున ప్రత్యేకమైనటువంటి ప్రార్థన స్థలపండి అని ఈ భక్తినాథ పాప గారు ఆదేశించారు. అలాగే 5వదిగా మరియమాత స్వరూపములను పటములను మరి వాటిని అసహ్యంగా ఎవరైతే కనుక చేశారో అటువంటి వారందరినీ కూడా మన్నించమని దేవుని ఎదుట ప్రార్థన చేయండి ఈ పాప గారు ఆదేశించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ శనివారానికి ఈ విధంగా భక్తినాథ పాప గారు వాళ్ళు వ్రాశారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ శనివారానికి ప్రాధాన్యత ఎక్కడి నుంచి లభించింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి యేసుక్రీస్తుని తల్లిగా దేవాలయంలో కానుకగా అర్పించినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు సబ్బత్ రోజున మరి ముందటి రోజున వెళ్ళినప్పుడు తల్లి మరియా యోసేపు గారు అక్కడ ఉన్నటువంటి సిమియోను గారు ఈ విధంగా ఆమెకు చెప్పి ఉన్నారు, నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకు వెళుతుంది అని ఆ ప్రవచనాలు పలికినటువంటి రోజు కూడా శనివారం రోజు. అలాగే యేసు శిలువలో కొట్టబడినప్పుడు ఆయన యొక్క మృత శరీరాన్ని సమాధిలో ఉంచినప్పుడు శనివారము. ప్రియ సహోదరి సహోదరుల, ప్రభు చనిపోయిన తర్వాత ఆయన యొక్క దేహాన్ని మరి ఆ భౌతిక దేహాన్ని సమాధిలో ఉంచినటువంటి రోజు శనివారం రోజు. అలాగే ఫాతిమా మాత దర్శనములలో మొదటి శనివారము మరియ తల్లి ఈ పోర్చుగల్ దేశం నుండి ఫాతిమాలో ఆమె దర్శనం ఇచ్చినప్పుడు చిన్నారులకు ఇచ్చినటువంటి రోజు కూడా శనివారముగా ఉంటూ ఉంది. మరి ఆమె ఫాతిమాపురిలో ఆ చిన్నారులకు ముగ్గురికి దర్శనం ఇచ్చినప్పుడు నరక రాజ్యాన్ని బోధించి ఆమె చూపించింది. నరకం అన్నది లేదు అన్నటువంటి వాళ్ళు వాదన చాలామంది చేసేవారు. నరకం లేదు అంటే ఫాతిమా మాత ఆమె యొక్క దర్శనాలలో ఈ చిన్నారులకు నరకాన్ని చూపించింది. చూపించి నరకంలో ఎవరు కూడా పడకుండా రక్షణను పొందాలి, నా కుమారుడు ప్రసాదించినటువంటి రక్షణ భాగ్యములో రక్షణ మార్గంలో నడిచి పరలోకానికి వెళ్ళాలి, పరలోక రాజ్యంలో చేరాలి అని వారికి చూపెడుతూ ఆత్మలను రక్షించడానికి వారి కోసం ప్రార్థించండి అని ఆ చిన్నారులకు ఆమె దర్శనములో చెప్పింది. ప్రియ సహోదరి సహోదరులారా, అమ్మ దర్శనాలన్నీ కూడా నెల మొదటి శనివారంలో పాప పరిహారము పొందాలని ఆమె ఆదేశించింది. శనివారం రోజున మరి పాప పరిహారాన్ని ఎవరైతే పాపం కట్టుకుంటున్నారో, పాపంలో జీవిస్తున్నారో, పాపాంధకారములు మ్రగిపోతున్నారో అటువంటి వారందరూ కూడా శనివారం రోజున మంచి పాప సంకీర్తన చేసి దివ్య ప్రసాదం స్వీకరించండి అని అమ్మ ఆమె యొక్క దర్శనాలలో ఆమె యొక్క భక్తులకు ఆమె ఆదేశించింది. ఆ తర్వాత 5 శనివారాలను మంచి పాప సంకీర్తన చేసి దివ్య ప్రసాదాన్ని లోకనాలి. ఆ లోకనటి వల్ల మీరు
పరలోక రాజ్యంలో మీరు చేరగలుగుతారో అన్నటువంటి ఆ నమ్మక విశ్వాసాన్ని కలిగించింది మరియ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే జపమాలను 5 గుర్తులను జపించి ధ్యానం చేసుకోవాలని అమ్మ ఆమె యొక్క దర్శనాలలో తన యొక్క భక్తులకు బిడ్డలకు ఆమె ఆదేశించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆ తల్లి తన యొక్క దర్శనాలలో మరి తన యొక్క బిడలమైనటువంటి మనందరినీ కూడా కోరింది. ఆమె కోరింది మంచి పాపస్వీకృతం చేయాలని, పాపాత్మల మనస్సు మారేదానికి మనం ఎన్నో త్యాగకృత్యాలు చేయాలని, దివస ప్రసాదాన్ని పవిత్రమైనటువంటి జీవితాలతో పవిత్రమైనటువంటి ఆత్మలతో శుద్ధీకరించుకొని సప్రసాదాన్ని తన యొక్క దైవ కుమారుని స్వీకరించాలని ఆమె ఆదేశిస్తూ వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా మరి శనివారం రోజున ఈరోజు మనం మొదటి శనివారం జరుపుకుంటూ ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో పెట్టుకుంటున్నామా లేదా, మన యొక్క జీవితాల్లో అనుసరిస్తున్నామా లేదా, మరి మన యొక్క జీవితాలలో అమ్మను గౌరవించినటువంటి బిడ్డలమైతే తప్పకుండా ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో మనము అనుసరించాలి, ఆచరించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆమె యొక్క భక్తి, ఆమె యొక్క దర్శనాలలో ఈ 4 భాగాలు కూడా ఆమె మనకు పాపాత్మలమైనటువంటి మనందరి కోసం ఆమె చెప్తూ వచ్చింది. పాప సంకీర్తనము చేయమని పదే ఆమె ఆదేశించింది. దివస ప్రసాదం స్వీకరించినప్పుడల్లా కూడా భక్తి భావాలతో పవిత్రమైనటువంటి హృదయాలతో స్వీకరించమని ఆమె మనకు నేర్పింది. అలాగే జపమాలను జపించటము, జపమాలంటే ప్రభు యొక్క శ్రమలను, బాధలను, అవమానాలను ధ్యానం చేసుకుంటూ ప్రభు యొక్క జన్మాన్ని మనము తలంచుకుంటూ మరి ఈ యొక్క జపమాలలో ఉన్నటువంటి సత్యాలను అవన్నీ కూడా నెమరు వేసుకుంటూ చెప్పేటువంటి గొప్ప ప్రార్థన ఆయుధం. మరి పిశాచి జపమాలు చూస్తే అది పారిపోతుంది, ఆ పిశాచి మన దగ్గరకు రాదు. మరి తల్లి ఆమె యొక్క దర్శనాలలో మరి జపమాలను జపించండి పదే మానవులమైనటువంటి మనందరినీ కూడా ఆమె ఆదేశించింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శాశ్వతమైనటువంటి రక్షణ కొరకు చేయబడినటువంటి ప్రతిజ్ఞను ధ్యానించటము. నేను రక్షణ పొందాలి, రక్షణ భాగ్యాన్ని పొందాలి, ఈ లోకంలో ఉన్నప్పుడే నేను రక్షణాన్ని కాంక్షించాలి అంటే ఇవన్నీ కూడా మరియ తల్లి మనకు నేర్పినటువంటి, మరియ తల్లి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా మనము అనుసరించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో పెట్టుకుంటే ఇక్కడనే మన స్వర్గరాజ్యాన్ని మనము చవి చూడగలం. స్వర్గములో మనము ఇక్కడి నుంచే స్వర్గానికి మనము వెళ్ళగలం. అమ్మ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు కూడా అవి ఊరకనే పోవు. మన తల్లిదండ్రులు మనం చూస్తాం, ఎంతో వారి పట్ల మనం భక్తిని, విశ్వాసాన్ని, వినయాన్ని, విధేయతను, అమ్మ మాట జవదాటం. ఇక్కడ జవదాటం అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి చేతులు ఎత్తండి చూద్దాం. మా అమ్మ ఇంకా బ్రతికి ఉంది, అమ్మ 97 సంవత్సరాలు, అమ్మ అంటే అంత ప్రేమ. నాకే కాదు, గురువులకు, కన్యాశ్రీలకు, అందరం కూడా ఆ అమ్మను ఎంతగానో ప్రేమిస్తాము, అమ్మ పట్ల ఎంతగానో గౌరవాన్ని చూపిస్తాము. ఆ అమ్మను ఎప్పుడు కూడా ఆమెను బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు. ఆమె 9 మాసాలు మోసి మనందరినీ కూడా కన్నటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి పట్ల మనకున్నటువంటి మమకారం, ప్రేమ, ఆప్యాయత, అభిమానం అంతగా ఉంటుంది. అలాగే మరియ తల్లి పట్ల ఇంతమంది ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఆ తల్లి మన పట్ల చూపినటువంటి ప్రేమ, ఆ తల్లి చూపినటువంటి కరుణ. నా బిడ్డ నా వెంట ఉండాలి, నాతో పాటు రావాలి, నాతో పాటు మోక్షములు ఉండాలి, నా కుమారుడు ప్రసాదించినటువంటి రక్షణని నా బిడ్డలు కూడా చవి చూడాలి అని ఎల్లప్పుడూ కూడా ఆమె మనపై ఉంటూ మన ప్రార్థన ఆలకిస్తూ మనల్ని దీవిస్తూ మనల్ని నడిపించేటువంటి తల్లి మరియ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనం చూసినట్లయితే మరి ఆ తల్లి యొక్క గొప్పతనము ఇక్కడ మనం చూస్తాము. దేవదూత లోపలికి వచ్చి ఒక సర్వసాధారణమైనటువంటి నజరేతులో ఉన్నటువంటి ఒక సర్వసాధారణమైనటువంటి స్త్రీ దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని సంబోధించింది.
ఒక దేవదూత, పరలోకం నుంచి వచ్చినటువంటి గాబ్రియేలు దూత ఒక సాధారణమైనటువంటి స్త్రీ దగ్గరికి వచ్చేసి, అమ్మా, నీవు అనుగ్రహంతో పరిపూర్ణురాలుగా ఉంటూ ఉన్నావు, దేవుడు నీతో ఉంటూ ఉన్నాడు అని చెప్పటం. సహోదరి సహోదరులారా, ఆమె తనను తాను సిద్ధపరచుకున్నది. ఆమె జన్మించిన తర్వాత ఆమె యెరూషలేము నగరంలోనే ఉండిపోయింది. దాదాపు 12 సంవత్సరాల వరకు ఆమె ఆ దేవాలయంలో ఉంటూ యూడుగం చేసుకుంటూ అక్కడికి వచ్చేటువంటి వారందరికీ కూడా ఆమె మరి కనపడుతూ ఆ తల్లి తనను తాను సిద్ధపరచుకున్నది, దేవునికి అంకితమైంది. దేవుని యందు అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి బిడగా పెరిగింది. ఆమెలో వినయం విధేయత అన్నటువంటిది ఎంతగానో దేవుని పట్ల చూపింది. అందుకే గాబ్రియేలు దూత ఆమెను, అమ్మా, నీవు అనుగ్రహంతో నింపి ఉన్నావు, దేవుడు నింపాడు, దేవుడు నీతో ఉంటూ ఉన్నాడని చెప్పడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, అదే మాటలు దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల చెప్పగలగాలి. చెప్తారా? ఎంతమందికి చెప్తారు మనకు తెలియదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే నీవైనా, నేమైనా, గురువులైనా, మటకన్నులైనా, విశ్వాసులైనా దేవునికి విధేయతలు కలిగి, విశ్వాసము కలిగి, ఎలాంటి కష్టాలు రావచ్చు, వ్యాధులు రావచ్చు, బాధలు రావచ్చు, ఎన్ని వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, మొక్కవోని విశ్వాసంతో దేవుడు నన్ను ఆయన కడతేరుస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన నా చేయి పెట్టి నడిపిస్తాడు, నాకు ఏమి పర్వాలేదు, నాకు ఎలాంటి భయాందోళన అవసరం లేదు అన్నటువంటి ఆ యొక్క ధీమ, ఆ యొక్క స్వభావం, ఆ భక్తి, ఆ విశ్వాసం ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు కూడా నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల, ఇదిగో ఇతడు నా సేవకుడు, నా అభిషక్తుడు, ఇదిగో ఇక్కడ నా విశ్వాసరాలు, నన్ను నమ్మినటువంటి భక్తురాలు అని దేవుడు చెప్తాడు. దేవుడు ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు దేవుడు కూడా నా బిడ్డ, నన్ను నమ్మినటువంటి బిడ్డను నేను చేయి విడవనని ప్రభువే మరి ఉండి మనం నడిపిస్తుంది. అలాగే తల్లి మనల్ని ఎంతగానో ప్రేమించిన ఆ తల్లి మన చేయి పట్టి నడిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుల, అటువంటి గొప్ప విశ్వాసం, నమ్మకం కలిగినటువంటి మన తల్లి, మరియ తల్లి, ఆమెకి ఏమొచ్చినా కానీ మనం బాధపడాలి. ఎవరన్నా ఏమన్నంటే మనం ఊరుకోకూడదు. మన తల్లిని అన్నప్పుడు మనం అంటాం కదా, మనం భరించలేము కదా. అలాగే మన తల్లిని వ్యతిరేకంగా ఏ ఒక్కరు ఎక్కడ ఆమె గురించి మాట్లాడినప్పుడు మనము ఊరకు ఉండకూడదు, ప్రతిఘటించాలి. ఆమె గురించి ఆమెను మనం ఎదుర్కోవాలి. ఎవరన్నా కాదు, ఆ తల్లి ఒక పవిత్రమైనటువంటి మాతృమూర్తి. ఆమె కన్యత్వము మరి ఆమె ప్రభువును జన్మించినప్పుడు ఆ తర్వాత కూడా ఆమె కన్యకగా ఉండింది. ఆమె దేవుని తల్లి. ఆమె యొక్క దర్శనాలలో మరి ఎంతగానో మానవాళిని, విశ్వ ప్రపంచాన్ని ప్రేమించిన తల్లిని మనం చెప్పగలిగినట్లయితే ఆ తల్లి బిడ్డలుగా మనం మనగలం, జీవించగలం. ఆ తల్లి బిడ్డలుగా మనం ముందుకు వెళ్ళగలం. అందుకోసం ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరినీ కూడా దీవించమని అమ్మ యొక్క విజ్ఞాపన ప్రార్థనలు ద్వారా ప్రభు యొక్క సత్యం జీవ మార్గంలో నడిచేదానికి మనకు సహాయం అందించమని వేడుకుందాం. ఆమేన్.
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, భక్తితో మేము అర్పించి ఈ కానుకలను స్వీకరింపుము. ఈ బలి పూజలో మీ కుమారుడు కనబర్చిన అవధులు లేని ప్రేమను కృతజ్ఞతలు కొనియాడుచున్నాము. పరిశుద్ధ మరియమాత ఆదర్శమును గైకొని మేము కూడా మీ ప్రేమలోను సోదర ప్రేమలోను చిత్తశుద్ధితో జీవితముగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుడులో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము మీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయన నీవు దిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసి తెలియదు. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించిదివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తును మాకు ప్రసాదించిదివి. అతని ద్వారా మీ సమక్షముల నిత్యము ఆనందించుచు దూతల బృందము మీ వైభవమును ఆరాధించున్నది. వాళ్లతో మా స్వరములను ఏకం చేయి అనుగ్రహింపమని మేము ప్రార్థించుచు మేము స్తుతించుట ఎట్లనగా, జనాధిపతి అయిన
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతి నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నారు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమార్పుడుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తురించి శిష్యులకు ఇచ్చు ఇట్లనేది, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాత్మక శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్ష రూపమును స్మరించుచు అతడు మరలా వేము చేయదని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతమానుకుంటున్నాము. తన మరణం ద్వారా మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము అతని శరీరక్తంతో పోషింపడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్ల దయచూపుము. క్రీస్తు ప్రభువు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోనూ ఆమె భర్తయగు పుత్ర జోజప్ప గారితోనూ ధన్యులని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడకు మా 14వ లియో జగద్గురువులను, మా సగినాల ప్రకాష్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమనందును దృఢపరచుడు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులు ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంతకు చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈ దివ్య పూజా బలిలో అర్పించిన ఆత్మలను
నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, నిరాశించుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. మా నాటికి కావలసిన మాయను మాకు నేర్పి, మా యొక్క అప్పుల వారిని నిర్వహించినట్లు మా అప్పులను నిర్వహించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీస విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సమాధానం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం ధన్యులము.
ప్రభు ఆమె ప్రవేశించిన నేను పాత్రడం కాదు. ఆయన మరొక మాట పట్టిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద స్వీకరణకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి కథోలిక క్రైస్తవులు భక్తి విశ్వాసములతో దివ్య సప్రసాదాన్ని స్వీకరించండి. ఆమెనంటూ నోరు తెరిచి నాలుగుపై సప్రసాదాన్ని స్వీకరించాలని మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. నీవు సేవ చేసి ముక్తి సంపదను అనుగ్రహించండి స్వామి. మా నాన్న చేసుకొస్తున్నారు లోకమును దోచి ఇవన్నీ మాకు దయచేయండి. ఆమేన్. తండ్రి మీ నామము స్తుతించబడును గాక. మీ రాజ్యము